వింధ్యా ఇక్కడ మన హంగామా సెట్ లో ఒక ముద్దపప్పు ఉన్నాడు తెలుసా? ఇక్కడ నిన్ను మించిన ముద్దపప్పు ఇంకెవడు ఉన్నాడు అని రమ్మను. ఓకే, సో లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ along with శారదా సహస్ర. చీచి అంటే చీచి అంటావు, పోపో అంటే పోపో అంటావు, నేనేదంటే నువ్వది అంటావు. హే హే అంటే హే హే అంటా, హూహు అంటే హూహు అంటా, నువ్వేదంటే నేనది అంటా. మేమిద్దరం మొగుడు పిల్లలం అండి. దీనికి ఒక కూతురు ఉంది. నాకు కూతురు ఉంది. అదే ఇద్దరికి కలిపి ఒక కూతురు ఉంది. ఆ కూతురే మాకు సమస్యగా మారింది. ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఓ స్వామీజీ దగ్గరకు వచ్చాం. ఆయన పేరేంటో తెలుసా? గుణపం గురూజీ. గుణపం గురూజీ. గుణపంతో గూగుల్ కి దారి చూపించగల సమర్థుడు అన్నమాట. గుణపం గురూజీకి. గుణపం గురూజీకి. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అందరికీ నా గుణపాలు చెప్పుకోండి మీ విన్నపాలు. రండి గురూజీ ఆశీనులు కండి. చెప్పు నాయనా. నాదో చిన్న డౌట్. నీ మొహం చూస్తేనే అనిపించిందిరా. అడుగు. గుణపం గురూజీ గుణపం గురూజీ అంటుంటారు కదా, మీ ఇంటి పేరు గుణపమా? కాదు నాయన, ఈ గుణపానికి ఓ ఫిలాసఫీ ఉంది. చెప్తాను వినండి. మనిషి భూమి మీద పడగానే ఆకలితో అల్లాడుతుంటాడు. అప్పుడు అన్నం తినాలి. అన్నం తినాలంటే మొక్క నాటాలి. మొక్క నాటాలంటే గొయ్యి తవ్వాలి. ఆ గొయ్యి తవ్వడానికి గుణపమే కావాలి. అంతెందుకు నాయన, మనిషి పోయిన తర్వాత పాతి పెట్టాలంటే గొయ్యి తవ్వాలి. అప్పుడు కూడా ఈ గుణపమే కావాలి. గుణపాన్ని మీరు రక్షిస్తే గుణపం మిమ్మల్ని రక్షిస్తుంది. మీ వెనక వింజామర వీస్తూ ఓ అందమైన అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఏది అని. అదిగో వింజ అక్కడ ఉందిగా. ఈ రోజు వీక్ ఆఫ్ కావాలంటే సెలవు ఇచ్చాను. ఏమ్మా మీ చెల్లిని పంపిస్తా ఉన్నావు, ఆ అమ్మాయికి కూడా నీలాగా డిసిప్లిన్ లేదా? టైంకి రాదా? లేదండి, వచ్చి ఉంటుంది. గురూజీ భక్తులు ఉన్నారు, రండి వెళ్ళి కూర్చుందాం. కూల్ గురూజీ. మీ సమస్య ఏంటో చెప్పు నాయన ముద్దపప్పు. నా పేరు చెప్పేశారు గురూజీ. నేనెప్పుడు చెప్పాను నాయన? ఇప్పుడే చెప్పారు గురూజీ. నా పేరు ముద్దపప్పు. ముద్దపప్పు అన్నారు కదా గురూజీ. నీ పేరు ముద్దపప్ప? మొదలపప్పు అని పెట్టాల్సిందిరా, బాగుండేది. ఈవిడ నా భార్య గురూజీ. ఆహా, నీ పేరేంటమ్మా? మెరుపుతేగా. ఏం చెప్పారు గురూజీ? ఏం చెప్పారమ్మా? ఎవరు పిలిచాను? మెరుపుతేగా అన్నాను. ఆ మెరుపు తీగల మెరుపునే గురూజీ నేను. సరే, ఇంతకీ మీ సమస్య ఏమిటో చెప్పండి నాయన. మా సమస్యను మీరే చెప్పాలి గురూజీ. ఒరేయ్, అన్ని నేనే చెప్తే నువ్వేం చేస్తావు? మా యాంకర్లా పేమెంట్ తీసుకెళ్తావా? ఏదో ఒకటి చెప్పండి గురూజీ, అసలే టైం. అమ్మా అమ్మా, ఓకే అమ్మా. అమ్మా చెప్పేస్తానమ్మా. అలాగే అమ్మా, బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. ఎవరికిరా బాయ్ చెప్తున్నావు? ఇప్పటిదాకా మీరు ఎవరితో మాట్లాడారు? నేను అమ్మతో మాట్లాడాను రా. మీ అమ్మతోట మా అమ్మతోట? వీళ్ళ నాయనమ్మతోట్రా. అమ్మ నాకేం చెప్పిందంటే, నీ దగ్గరికి ముద్దపప్పు వస్తాడు, వాడు ఒక సమస్య చెప్తాడు, పరిష్కారం చెప్పరా గుణపం అంది. మీ అమ్మాయి ఎవరో పిలవండి ఇక్కడికి. మా అమ్మాయి మా సమస్యను చెప్పేశారు గురూజీ. పిలవండి పిలవండి. రామ్మ బంగారు తల్లి. పాపా ఒకసారి డ్రామా. గురూజీ నా కూతురు ఒక్కసారి ఇటు పెట్టమ్మా. మా ఇద్దరు ప్లేసులు ఒకటేగా ఉన్నాయి, ఒకటే పోలుకున్నాయి చూడండి. కుక్కలో నక్కలో చూడడానికి ఒకేలా ఉన్నంత మాత్రాన రెండు ఒకటవు నాయన.
ఒరేయ్ కూర్చో. సమస్య ఏమిటో చెప్పండి. నన్నేమో ఇది అంకుల్ అంటుంది, ఆ పక్కింటి రామారావు గారిని నాన్న నాన్న అంటుంది గురూజీ. అవునా? పక్కింటి రామారావు నాన్న అంటుందా? అవును గురూజీ. పాప వయసు ఎంత? 9 ఏళ్ళు గురూజీ. 10 ఏళ్ల క్రితం నువ్వు ఎటైనా టూర్ వెళ్ళావా? 10 ఏళ్ల క్రితం నేను టూర్ వెళ్ళిన సంగతి కూడా మీరు చెప్పారంటే గురూజీ. టూర్కి వెళ్ళి వారం రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి మా పాపకి ఒంట్లో గాలి సోకినట్టు అయింది గురూజీ. గాలి సోకింది ఆ పాప ఒంట్లో కాదురా, మీ ఇంట్లోకి గాలి సోకింది అంటున్నాను. మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా గురూజీ? ఎందుకు లేదు నాయనా? చూడమ్మా, పాపతో నువ్వైనా చెప్పు, అమ్మవు కదా నాన్న అని పిలవమను. ఒరే నా బంగారు తల్లి, ఒకసారి అంకుల్ని నాన్న అని పిలవరా. నేను ఎవరు చెప్పినా విన్ను, మనిషి మాట అసలుకే విన్ను. మనిషి మాట అసలు విననా? తండ్రివి నువ్వు ట్రై చేయి నాయనా. నేను ట్రై చేసి అయిపోయింది, మీకోసం చేస్తాను గురూజీ. చెయ్యి. పాప ఒకసారి నాన్న అని పిలవా. అర్థంలో చూసుకున్నావా ఫేస్ ని? నా సంగతి నీకు తెలియదు. ఇంటి గుమ్మానికి ఎలా అర్పిస్తాయో అనుకుంటున్నావు? నువ్వు ఎలా అర్పిస్తుంటే మా రామారావు నా చేతులు గాజులు వేసుకుంటూ కూర్చుంటాడా? ఇదిగో పాప, నేను చెప్తానుండ్రా, వాడిని నాన్న అని పిలువమ్మా. బీపీ పెంచకు, అమ్మ తోడు. ఇదిగో బుడ్డదానిలో ఉండు. ఎవడు పడితే వాడు బుడ్డది అంటే తీసుకోడతా. అలా పిలవాలంటే మా రామారావు నానే పిలవాలి. దీనికి పరిష్కారం చెప్తాను. ఆ పాపను తీసుకుని బయటకు వెళ్ళు. అంతేనంటారా? అంతే. ఆ ముద్దు పప్పు గారు నన్ను తీసుకెళ్తామంటే నేనే వాడిని తీసుకెళ్తాను. ఒరే ముద్దు పప్పు రారా. నీ దరిద్రం నాకు అర్థమైంది. ఒక్కసారి ఆ రామారావు గారికి ఫోన్ చేసి పిలువమ్మా. ఇదిగో పలుకు చూసావుగా. హలో రాన్స్. డార్లింగ్, వాడి ఇంట్లో లేడా? అబ్బా ఉండు రాన్స్, నేను మన పాప గురించి గురూజీ గారి దగ్గరకు వచ్చాను. నువ్వు అర్జెంట్ ఒకసారి రావాలి రాన్స్. ఓకే డార్లింగ్, ఇప్పుడే వస్తా. ఐ లవ్ యూ రాన్స్. బడిలో ముడిలో బడిలో గుడిలో నీ తల పేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. రాన్స్ డార్లింగ్, ఇంకొకసారి ఆ స్టైల్ చూసే పడిపోయా. అమ్మా ఇంకోసారి చేస్తే వాడు పడిపోయేలా ఉన్నాడు. వచ్చి కూర్చోను ఆయన. వీళ్ళ పాప వాళ్ళ నాన్నని అంకుల్ అని పిలుస్తుంది. నేచురల్. నిన్ను నాన్న అని పిలుస్తోంది. క్వైట్ నేచురల్. ఇదిగో ఎక్కువ చేసావంటే గుణపం దించుతా ఏమనుకుంటున్నావా? ఆ పాపని ఇప్పుడు పిలిచి, పాప నిన్ను నేను ఈ ముద్దపప్పు అంకుల్కి దత్తతిస్తున్నాను, వీడే రేపటి నుంచి మీ నాన్న అని చెప్పాలి. వై నాట్? ఆ పాపను వదులుకోవాలి. నాకు ఈ పాప ముఖ్యం, ఆ పాప ముఖ్యం కాదు. బడిలో ముడిలో బడిలో గుడిలో నీ తల పేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే. ఒరే ముద్దపప్పు, ఆ పాపను చేసుకొని లోపలికి రా. ఒరే రామ్స్, యా టెల్ మీ యార్, ఆ పాపని నేను చెప్పమన్నట్టు చెప్పు. అమ్మా ఒక్కసారి అంకుల్ని నాన్న అని పిలమ్మా. ఈ రోజు నుంచి నేను దత్తత ఇచ్చేస్తున్నాను. మరి వాడిని నేను నాన్న అని పిలిస్తే నువ్వు నాకు దూరం అయిపోతున్నావు కదా డాడీ. బంగారు తల్లి, చందమామ మనకు దూరంగా ఉంది కదా అని మన కింద నుంచి మామా అని పిలవమ్మా చెప్పు. అలాగే నేను కూడా నీతోనే ఉంటానమ్మా. ఒక్కసారి నా కోసం ఈ అంకుల్ని నాన్న అని పిలువమ్మా. నాన్న నాన్న. నిన్ను పిలిచిందా నన్ను పిలిచిందా? ఓరై ముద్దపప్పు, ఇప్పుడు జరిగింది అసలు జరగాల్సిందంతా ఎందుకు జరిగిందో నాకు ఇప్పుడు తెలిసింది. ఆ పాప నిన్నే నాన్న అని పిలిచింది. పాప నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళు, నువ్వు కూడా మీ ఆయన దగ్గరికి వెళ్ళు. మీ ఆయన దగ్గరకి ఒరేయ్ నువ్వు ట్రారా, నువ్వు ట్రా. ఓ న్యాచురల్.
మొత్తానికి సమస్య సెటిల్ చేశాను. గుణపాన్ని మీరు రక్షిస్తే గుణపం మిమ్మల్ని రక్షిస్తుంది. గుణపమో రక్షిత. మీరు ఇంటికి వెళ్తే నేను నా వింజామరను తీసుకొని ఏదిరా నా వింజామరా? ఇంకెక్కడ వింజామర గురూజీ, ఆ రామ్స్ గారితో జంపు. అవునా? గుణపం గురూజీకి, గుణపం గురూజీకి. ఆపండి, ఆ వింజామర పోతేనే మాకు పర్మనెంట్ గా ఒక వింజామర ఉంది ఇక్కడ. అక్కడికి వెళ్ళి అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు.